ఉన్నారు? ఐఎమ్ శశాంక్ పాలోజు, మోటివేషనల్ ట్రైనర్ అండ్ మైండ్ కోచ్. ఈ రోజుల్లో అందరికీ, యువతకి, స్టూడెంట్స్‌కి, పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి అందరికి ఒక సమస్య. ఏంటంటే ఒక పనిని స్టార్ట్ చేస్తారు. 2 రోజులు, 3 రోజులు చేస్తారు. తర్వాత మెల్లమెల్లగా దాన్ని తగ్గుతూ వస్తుంది. దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఒక వారం రోజులు, నెల రోజుల తర్వాత ఆ పని మొత్తం మర్చిపోతుంటారు ఇంక. సో, జనరల్‌గా ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీక్‌లో తీసుకునే అందరి డిషెస్ కూడా అట్లే ఉంటాయండి. హడావుడిగా జిమ్‌లో జాయిన్ అయిపోతారు. బాడీ తగ్గాలనుకుంటది. లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర ఏమైనా కార్యక్రమం చేయడం మొదలుపెట్టుకుంటారు. ఆ ఫస్ట్ వీక్ బావుంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి మెల్లమెల్లగా తగ్గుతుంది. థర్డ్ వీక్ లేదా 1 మంత్ వచ్చేసరికి మొత్తం మర్చిపోతారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది. సో, దీని అంతటికి ఒక కారణం ఉందండి. ఏందంటే వాళ్ళ మైండ్ సెట్. ఒక మైండ్ సెట్ గనక ఇక్కడ 2 రకాల మైండ్ సెట్‌లు ఉంటాయండి. ఒకటి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. రెండోది వీక్ మైండ్ సెట్ ఉంటది. ఇక్కడ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఇష్యూని పెట్టుకున్నట్లయితే అది సక్సెస్ అయ్యేంత వరకు, వాళ్ళ ఆ గోల్‌ని రీచ్ అయ్యేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటారు. అదే వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పని మొదలుపెడతారు. మధ్యలో ఏవో చిన్న అడ్డంకులొస్తాయి. ఆ తర్వాత వాళ్ళు వెనక్కొచ్చేస్తారు. ఇంకా ఆ పని చేయరన్నమాట. దీన్నే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని స్టూడెంట్స్‌కి అప్లై చేసుకున్నట్లయితే, ఇప్పుడు స్టూడెంట్స్‌కి ఇది ఎగ్జామినేషన్ టైమ్ కాబట్టి, ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్‌కి ఏమవుతుంది, 1, 2 మార్కులు తగ్గినా గానీ, మళ్ళీ నేను ఛాలెంజ్‌గా తీసుకుంటా, గెలుస్తా, సీట్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అదే వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళతో పాటు ఎవరైనా గాని, ఫ్రెండ్స్ ఎవరైనా గాని, "అరే! ఇది నువ్వేం చదువుతావురా? ఇది మనకెందుకురా? ఇవన్నీ మనకెందుకురా? మన వల్ల కాదురా" అని అట్లా చిన్న నెగెటివ్ థాట్స్ ఇచ్చినట్లయితే, ఆటోమేటిక్‌గా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంటారు. వాళ్ళు మెల్లగా ఆటోమేటిక్‌గా ఫైనల్‌గా ఫెయిల్ అవుతూ ఉంటారు గూడా అనమాట. ఇది మైండ్ సెట్ వాళ్ళ లక్షణం. ఈ ప్రతి స్టూడెంట్ గాని, ఎవరు గాని స్ట్రాంగ్ మైండ్ సెట్ గనుక డెవలప్ చేసుకున్నట్టయితే, వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్‌కి జరిగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా దానివల్ల ఎంత బెనిఫిట్స్ జరుగుతున్నాయనేది ఒక చిన్న జరిగిన సంఘటన ఆధారంగా చెప్తాను మీకు నేను. ఒక హసన్ అనే ఒక జిల్లా ఉంది. ఇక్కడ కర్ణాటక బార్డర్‌లో ఉంటదండి అది. ఆ కర్ణాటక బార్డర్‌లో హసన్ జిల్లాలో అదంతా అడవి ప్రాంతంలో ఉంటది. ఆ అటవీ ప్రాంతం గుండా పల్లెటూర్ల నుంచి అందరూ నడుచుకుంటూ గాని, బండ్ల మీద గాని వెళ్తుంటారు ఎప్పుడు గూడా. వాళ్ళకి కావాల్సిన సామాను తెచ్చుకోవడం దానికి దీనికి. అప్పుడేమైంది, ఒక భార్య, భర్త, ఒక పిల్లవాడు, ముగ్గురు, చిన్న పిల్లాడు. ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్తుంటారు. ఆ అటవీ ప్రాంతం కాబట్టి ఎక్కడి నుంచి ఒక పులి చూస్తదండి వీళ్ళని. చూసి ఈ బైక్ మీద వెళ్తున్న వాళ్ళ మీద అటాక్ చేయబోతది. అటాక్ చేయబోయినప్పుడు భర్త ఒకవైపు పడిపోతాడు. ఆ భార్య, పిల్లవాడు, బైక్ మొత్తం ఒకవైపు పడిపోతుందింక. సో, ఆ పులి ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా భార్య మీద అటాక్ చేయడానికి పోతుందన్నమాట. అప్పుడు ఆ విషయం గమనిస్తాడు ఈ భర్త, కింద పడ్డ భర్త. అప్పుడు ఆయన చేతిలో ఎట్లాంటి ఆయుధాలు లేవు. కానీ కనీసం దగ్గర కర్రలు అట్లాంటివి కూడా లేవు. కానీ ఆయనకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది. స్ట్రాంగ్ విల్ వచ్చేసింది. ఏందంటే ఆయన భార్యని, పిల్లల్ని కాపాడుకోవాలి. అది స్ట్రాంగ్ మైండ్ సెట్. ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఏమవుతుంది, అమాంతం లేసి ఆ పులి మీద దాడి చేస్తాడు ఆయనే. దాడి చేసి పులిని చంపేస్తాడు. సో, జనరల్‌గా పులంటేనే అందరికి భయం. మనం దాని బలానికి దాన్ని మనం తట్టుకోలేము గూడా. కానీ ఆయన ఏం చేసిండు, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. కానీ ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఆ పులి మీద పడి పులిని చంపేసిండు. భార్యాభర్తలను కాపాడుకుండు. తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయిన వాళ్ళు. సో, ఈ సంఘటన ఎందుకు చెప్పాల్సొస్తుందంటే మీకు, అక్కడ మనకి దగ్గర బలం లేకపోయినా గానీ, సరిపోను ఎనర్జీస్ లేకపోయినా గానీ, అక్కడ ఆయనకి వాళ్ళని కాపాడుకోవాలని స్ట్రాంగ్ మోటో ఒకటుంది. అక్కడ మోటివేషన్‌గా పనిచేసింది ఆ మోటో. ఆ మోటివేషన్ వల్ల ఆయన అనుకున్నది సాధించగలిగాడు. ఇప్పుడు మనం గూడా నిత్య జీవితంలో రోజు జరుగుతున్న సంఘటనల ఆధారంగా తీసుకుంటే, ఎక్కడైతే మనం స్ట్రాంగ్‌గా ఇబ్బంది పడుతున్నామో, ఎక్కడైతే ఇది మనకు కాదు అనుకుంటున్నామో, ఒక స్టెప్ వేయకుండా బ్యాకొచ్చేస్తున్నాం. మన వల్ల కాదు, ఇంకా నేను చేయలేనురా బాబు అనేసి వస్తున్నాం. కానీ ఇది రాంగ్ అండి. అట్లా చేయకూడదు. ఒక స్టెప్ వేయండి, 2 స్టెప్పులు వేయండి. ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. తర్వాత ఇంకో స్టెప్ వేయండి. మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్‌గా ఏదో ఒక స్టేజ్‌లో కంపల్సరీ మీకు సక్సెస్ వస్తుంది. ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ అలవాటు చేసుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. సో, ఇంకొక చిన్న కథ రూపంలో చెప్తాను ఎగ్జాంపుల్‌ని. ఒక అడవిలో గురువుగారు, శిష్యుడు ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోతుంటారండి. పోతుంటే ఆ గురువుగారికి అందరితో తథాస్తు, తథాస్తు అనుకుంటూ వస్తుంటాడు గురువుగారు అడవి లోపల నుంచి. వస్తాడు, శిష్యుడికి అనుమానం వస్తది. గురువుగారు, ఇక్కడ ఎవరు లేరు, అన్ని చెట్లే ఉన్నాయి, మీరు తథాస్తు అంటున్నారు ఏందంటే, అప్పుడు గురువుగారు చెప్తాడు శిష్యుడితోని. ఏమనంటే, "శిష్య, ఇక్కడ ఈ చెట్టు నన్ను అడుగుతూ ఒక కోరిక కోరింది. ఏదంటే నాకు రాజయోగం కావాలని కోరుకుంది. అప్పుడు నేను తథాస్తు అనుకుంటా వచ్చినా, అందుకే అని చెప్పేసి" గురువుగారు అనేస్తాడు. అప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ డేకి పెద్ద గాలి దుమారం వస్తదండి. వచ్చి ఒక్క చెట్టు తప్ప ఆ అడవిలో ఉన్న చెట్లన్నీ నేలమట్టం అయితాయి. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ శ్రీరామచంద్రుడిని మనం వనవాసం పంపించేసారు. అంతా అయిపోతుంది. అప్పుడేమైందంటే, ఈ భరతుడు శ్రీరామచంద్రుడి దగ్గరికెళ్ళేసి, "అన్నా, నా వల్ల కాట్లేదు ఇంక ఇది నేను పాలించడం. నువ్వు మళ్ళీ వచ్చి నీ రాజ్యం నువ్వు తీసుకో" అంటే, "అప్పుడు నేను రాను, నాన్నకిచ్చిన మాట ప్రకారం" అని మనకు తెలిసిన విషయం అంతా గూడా.
అప్పుడు కనీసం నీ చెప్పులని నీవు, పాదుకలని నీవు, నేను తీసుకుపోయి అక్కడ పెట్టేస్తా అంటే దానికి పట్టాభిషేకం చేస్తాను, అదే నా రాజ్యం వెళ్తుందని చెప్పేస్తాడనమాట. అప్పుడు శ్రీరామచంద్రునికి పాదుకలు కావాలి. అప్పుడు నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ ఒకటే చెట్టు మిగిలి ఉంటుంది. ఆ చెట్టు పాదుకలు తీసుకొచ్చేసి ఈయనకు చెప్పులు తయారు చేసి వాటిని తీసుకుపోయి ప పట్టాభిషేకం చేసేస్తే అయిపోతుంది. అంటే అక్కడ చెట్టు బలంగా కోరుకుంది. ఏమని కోరుకుంది? రాజయోగం కావాలని కోరుకుంది. అంటే శ్రీరామచంద్రుని మూలంగా వాటికి రాజయోగం వచ్చింది. అక్కడ చేరిందనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, మనము కూడా ఎవరైతే గట్టిగా బలంగా కోరుకుంటామో డెఫినిట్‌గా మనం అనుకున్న పని జరుగుతుంది. మనకు ప్రకృతి సహకరిస్తుంది గూడా. సో మిత్రమా, నువ్వు నాకేం లేదు, నా వల్ల కాదు, నేను బక్కగున్నా, నేను పొట్టిగున్నా, నల్లగున్నా ఇలాంటి కారణాలు ఏం చెప్పకు. ముందుకు ధైర్యంగా స్టెప్ ఎయ్యి. అనుకున్నవి సాధిస్తావు. నీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ అయిపోతుంటావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.